హలో అందరికీ ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా రాగి పిండితో రొట్టెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన చిట్కాలను పాటించండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు కానీ, షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ అందరికీ చాలా మంచిది. ఒక 2 ఆనియన్స్ తీసుకొని, పచ్చిమిర్చి ఒక 4, తగినంత ఉప్పుని వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా చేసుకోండి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా. వీటిని మనం సపరేట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి. తర్వాత వచ్చేసి 2 కప్స్ రాగి పిండిని తీసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. రాగి పిండి అంతా ఆనియన్స్కి కలిసే విధంగా కలుపుకోవడంలోనే అసలైన టేస్ట్ ఉంటుందండి. తర్వాత తగినన్ని వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం ఎక్కువ పట్టవు, కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసుకొని మరీ వేసుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే చిన్నగా హోల్ మాదిరి పడాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత చూడండి, కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు మనం వీటిని ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి. నాకైతే 6 రొట్టెలు అయితే వచ్చాయండి. చూడండి, మనం చపాతీలు చేస్తాం కదా, ఆ పీటను అయితే తీసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రాగి పిండిని తీసుకొని ఈ విధంగా చుట్టూ చేసుకోవాలి. రొట్టె మాదిరి చేసుకుంటూ ఉండాలి. మీకు వీలైనంత పల్చగా చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఓలిగని ఏ విధంగా తీస్తామో ఆ విధంగా తీసుకోవాలి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది, ఊరిని అలా ప్రెస్ చేస్తే అయిపోతుంది, అంతే. తర్వాత వచ్చేసి ఒక 5 మినిట్స్ తర్వాత బాగా ఉడికింటుంది. ఇప్పుడు వచ్చేసి పైన కూడా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని రొటేట్ చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ బాగా వేగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా రాగి పిండితో రొట్టెలు రెడీ అవుతాయి. వీటిని మనం టమోటా చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ ఏ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల చాలా హెల్తీగా కానీ ఉంటారు, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.